అమెరికాలో రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనం. దారుణం పాపం. సోదరి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఘటన. మృతులంతా హైదరాబాద్ వాళ్ళే అట పాపం. తేజస్విని, సిద్ధార్థ్, మృద అండ్ వెంకట్, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు బిడ్డ, కొడుకు, నలుగురు చచ్చిపోయారు. ఏం ఘోరం చూడండి ఇది పాపం. దేశంగా దేశం. ఇగో కారు మొత్తం తలగబడ్డదట. మరి ఎట్లా ఇదైంది? హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనం. 3 ఏళ్ల కిందనే అమెరికాకు పోయిరట. అమెరికాలోని గ్రీన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 సజీవ దహనమయ్యారు. విహారయాత్రలో భాగంగా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొట్టిందట. కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందినవారు. స్థానిక జూపిటర్ కాలనీకి చెందిన బెజిగం శ్రీ వెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సిఎల్ నార్త్ ఎవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినికి 2013లో వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీరికి సిద్ధార్థ, మృద అనే 2 పిల్లలున్నారు. 3.5 ఏళ్ల కింద శ్రీ వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డల్లాస్ వెళ్లారు. 6 నెలల తర్వాత భార్యా పిల్లల్ని అక్కడికి రప్పించుకున్నాడు. తర్వాత తన తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజను కూడా అమెరికా తీసుకెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక, ఆయన మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలోని వేరువేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల సెలవులు రావడంతో శ్రీ వెంకట్ కుటుంబం అట్లాంటా వెళ్ళింది. 2 ఇళ్లలో 3 రోజుల చొప్పున ఉన్నారు. తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్ద ఉండిపోయారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీ వెంకట్, తేజస్వినిలు తమ పిల్లలతో కలిసి కారులో డల్లాస్కు తిరుగు ప్రయాణమయ్యారు. గ్రీన్ కౌంటీ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మినీ ట్రక్కు వెంకట్ కారును ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగడంతో మృతదేహాలు బూడిదైనట్టుగా బంధువులు చెప్పారు. ప్రమాద స్థలంలో శ్రీ వెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు కూడా లభ్యమైంది. దీని ఆధారంగా పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శ్రీ వెంకట్ చిరునామా దొరికింది. ఆయన నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉన్నది. 4 అట్లాంటాలోని దీపిక ఇంటికి వెళ్ళినట్టు తెలుసుకుని ఆమెకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది. పోలీసులు DNA నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అసలు మొత్తం ఏమాత్రం బాడీ ఇదైపోయింది. చాలా దారుణం.